సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన మైండ్లో చూడండి, ఎప్పటివో జరిగిన సంఘటనలు కూడా గుర్తుంటాయి. చిన్నప్పుడు ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు, నాకు ఇలా జరిగిందే అని చాలా మంది, నేను కూడా అందులో ఒకటే అండి, నేను కూడా చాలా ఆలోచించేదాన్ని. దానివల్ల ఏమొస్తుందండి, ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనకి మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పోతుంది. షేమ్ అంటే మనం తక్కువగా అంచనా వేసుకుంటాం, నా వల్లే జరిగింది అని బాధపడతాము. గ్రీఫ్ ఉండిపోతుందండి, దుఃఖం కన్నా ఎక్కువగా గ్రీఫ్ ఉండిపోతుంది మనసులో. ఇంకా మనము ప్రతి పనిలో ముందుకు వెళ్ళటానికి చాలా ఆలోచిస్తామండి. ఇలాంటి ఎమోషన్స్ని మనము బయట వదలటానికి నేను కొన్ని విషయాలు అయితే నేను మీతో చెప్తానండి. దీన్ని ఫాలో అవుతూ యోగా చేయండి. చూడండి, యోగా ప్రాక్టీసెస్ చేయటం వల్ల మీ ఎమోషన్సే కాదండి, చాలామంది చెప్తారు పాత కర్మలని కూడా మనము తొలగించవచ్చు. మనం ఏమి తీసుకెళ్ళమండి సాధనతో, మన ప్రాక్టీస్ని మాత్రం మనం తీసుకెళ్ళొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, మీ సాధనని ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ముందుగా మీరు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. ఇతరులకి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా ముందు మీకు ఏది అవసరం, మీకు ఏది మంచిది, ఇది ఫస్ట్ థింగ్ మీ మైండ్లో రావాలి. సెకండ్ థింగ్ వచ్చేసండి ఫర్గివ్నెస్. మిమ్మల్ని మీరు ముందు క్షమించుకోండి. మిర్రర్ ముందుకు వెళ్ళండి, చెప్పండి నేను నిన్ను క్షమించేశాను. మీకు ఎవరి మీద అయినా ఏదైనా కోపం ఉన్నా కూడా వాళ్ళని అనుకోండి మనసులో, నేను నిన్ను క్షమించేశాను అని. అలా చేయటం వల్ల మనకి నెగిటివ్ ఎమోషన్స్ అన్నవి మైండ్లో కానివ్వండి మనలో ఉండవు. మనిషికి దయా గుణం ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి. దీనివల్లే మనము ఎక్కువగా ఎమోషన్స్ అయితే క్యారీ చేస్తాం. దీన్ని ఫాలో అయ్యి ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇవాళ మనం మన సాధనాన్ని స్టార్ట్ చేద్దాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నించొని వార్మప్స్ అయితే చేద్దామండి. చూడండి, ముందుగా మనం ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటాం. ఉన్న తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. ఆల్టర్నేటివ్ హ్యాండ్ లిఫ్టింగ్ చేస్తున్నామండి. ఇలా చేయడం వల్ల మన షోల్డర్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో మనం మన సాధనాన్ని చేద్దాము. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ నెక్ మూమెంట్ని చేద్దాము. శ్వాసని వదులుతూ చిన్ టు ద చెస్ట్ తీయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపును తీసుకెళ్తూ శ్వాసని వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున. చూడండి, నేను ఈ మూమెంట్ని ఎలా చేస్తున్నానో అలాగే చేయటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు మీరు కాళ్ళని కొంచెం వైడర్గా పెడతారండి. సైడ్స్ మీద వర్క్ చేద్దాము. కొంచెం స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ చేతిని పైకెత్తి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు కాఫ్ రేజెస్ చేద్దామండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళ వేళ్ళ పైకి రండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. చూడండి, ఈ మూమెంట్ని మీరు చేయటం వల్ల కాఫ్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, హార్ట్ అన్నది ఎక్కడుంది అంటే అందరూ చెప్తారు ఎడమ వైపున ఈ భాగంలో ఉందని. బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్తో అవుతుంది. అలాగే కింద కూడా బ్లడ్ వెళ్తుంది కదండి. కింద మనకి బ్లడ్ ఎలా వస్తుంది అంటే కాఫ్ మజిల్స్ అండి. దీన్ని సెకండ్ హార్ట్ అంటారు. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి పంప్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కాఫ్ రేజెస్ అయితే తప్పకుండా చేయాలండి. మీరు కూర్చొనైనా మీరు ఈ రేజెస్ని చేయొచ్చు. కాబట్టి ఈజీ, కాబట్టి దీన్ని ప్రతిరోజు చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ చేతులని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. ఎంతైతే అంత లెంత్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుగా మీ సీట్ని వెనక్కి తీసుకెళ్ళి కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మీరు చైర్ మీద ఎలా కూర్చుంటారండి? ఇలా కూర్చోరు కదండి. చైర్ మీద ఇలా వెనక్కి జరిగి కూర్చుంటారు కదా. సేమ్ అలాగే సీట్ని ముందు వెనక్కి తీసుకెళ్ళి కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ పాయింట్, మీ మోకాళ్ళన్నవి కాళ్ళని క్రాస్ చేయొద్దండి. అవి ఇలానే ఉంటూనే మీ సీట్ని కిందికి తీసుకెళ్ళాలి. మీ మోకాలు దాటాయి అనుకోండి, మీకు మోకాళ్ళ నొప్పులు అనవసరంగా మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. చాలా కేర్ఫుల్గా ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. చూడండి, ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇది కరెక్ట్ పోస్చర్ అండి. ఇలా చేయకండి. కాళ్ళని మోకాలని కాళ్ళ వేలు దాటకుండా ఆసనాన్ని చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ పైకి లిఫ్ట్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల మనకి మోకాళ్ళు అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే కాళ్ళని కూడా చాలా బలంగా చేస్తాము. షోల్డర్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనకి కోర్ దగ్గర కూడా కొంతమందికి ఫీల్ అయితే తెలుస్తుందండి. వాళ్ళకి ఈ టైటన్ చేసి కూర్చుంటాం కదండి, ఇక్కడ ఈ రీజియన్లో ఉన్న చక్రాన్ని కూడా మనము యాక్టివేట్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చాలా మంది ఛాతీని కూడా ఇలా చేస్తారండి. అస్సలు చేయొద్దు. ఛాతీని పైకి ఎత్తి షోల్డర్స్ ని రోల్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీ సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన.
ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. చూడండి, నా చేతులు ఒక వైపున ఫేస్ చేశాయి, ఇలా కాదు, ఇలా పెట్టాను. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున టర్న్ అవుతూ 2 చేతుల్ని కింద పెట్టి మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున చేస్తారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, భూనమనాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు ట్విస్ట్ అవ్వమన్నాను అని ఇదంతా ఎత్తేయొద్దండి. ఎత్తితే మనకి ఏ స్ట్రెచ్ ఉండదు. మీ 2 హిప్స్ మీ మ్యాట్ పైనే ఉండాలి. ఇక్కడ నుంచి మీరు స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఎక్కువగా స్ట్రెచ్ వస్తుంది కాబట్టి ఇక్కడున్న ఫ్యాట్ని మనము ఈజీగా తొలగించవచ్చు. ఆసన పేరులోనే మనకుంది భూనమనాసన. మనము భూమిని నమస్కరిస్తున్నామండి, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాము. ప్రతి ఒక్క దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలండి. సూర్యుడికైనా కానివ్వండి, భూమాతకైనా కానివ్వండి, చాలా మంది వ్యక్తులను నేను చూశానండి, పెద్ద పెద్ద వృక్షాలకు కూడా దండం పెడతారండి. నేచరే గాడ్ అండి. ఈ నేచర్ లేకపోతే మనకి సృష్టి లేదండి. మనం ఏం తినలేము, ఏం చేయలేమండి. కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ అన్నది ఫస్ట్ స్టెప్ అండి. దేనికైనా ఆధ్యాత్మికంలో చేరటానికి కూడా గ్రాటిట్యూడ్ అన్నది చాలా ఫస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతిదానికి గ్రేట్ఫుల్గా ఉండండి. ఇవాళ నేను ఉన్నాను, నేను తింటున్నాను, నేను తిన్నది అరిగించుకోగలుగుతున్నాను, మన పిల్లలు బాగున్నారు అంటేనే చాలా సంతోషపడిపోవాలండి. ఆరోగ్యంకి మించిన వెల్త్ ఏది లేదండి. కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని గ్రాటిట్యూడ్గా ఉండండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మెల్లగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి భూనమనాసన. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. ఆసన పేరు విమానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకోవాలండి. చూడండి, నా చేతులని సైడ్కి పెట్టాను. అలాగే ఈ లైన్లో కాకుండా కొంచెం బాడీకి దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు 2 కాళ్ళు 2 చేతులు మీ ఛాతీ భాగాన్ని పైకి ఎత్తటానికి ట్రై చేయండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ మళ్ళీ శ్వాసని వదులుతూ మీ
బాడీని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, విమానాసన ఎలా చేయాలో చూపించాను. పొట్ట వైపున మనం పడుకుంటున్నాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. కానీ ఎంటీ స్టమక్ ఉండేటట్టు చూసుకోండి. కాళ్ళని మనం స్ట్రెచ్ చేసేటప్పుడు కంప్లీట్ లెగ్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాము. హ్యాండ్స్ని మనం స్ట్రెచ్ చేసేటప్పుడు ఈ భాగంలో కూడా బాగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము అప్ అండ్ డౌన్ మూమెంట్ని చేస్తూ కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో లేదా శిశుఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విమానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. చాలా ఈజీగా ఉంటుంది, కానీ అంతే ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. మనము ఈ ఆసన చేయటానికి ఒక వైపున పడుకోవాలండి. కుడి వైపున లేదా ఎడమ వైపున పడుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నేను దీన్ని ఆంపెట్ అంటారండి. దీన్ని మ్యాట్ పైన పెట్టి చేతిని మాత్రం తల దగ్గర పెట్టాలండి. విష్ణు ఎలా పడుకుంటారండి, అలా మనము ఆ పొజిషన్కి వచ్చేసి నేను ఎడమ వైపున తిరిగానండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కుడి కాళ్ళ బొటన వేళ్ళని మీ కుడి చేతితో హోల్డ్ చేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి మెల్లమెల్లగా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఉంటే, ఇది ఈజీగా ఉంటే ఇంకెంతైతే అంత దగ్గరికి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ అండి. మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మీ వైపున పుష్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూశారు కదండి, అనంతాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి హిప్ దగ్గర ఓపెనింగ్ అవుతుంది. అలాగే కాళ్ళల్లో వెనకాల భాగం దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము కాళ్ళని పైకి లిఫ్ట్ చేసినప్పుడు, మన దగ్గర పుష్ చేసినప్పుడు ఇక్కడ సైడ్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు మనము వేరే వైపున చేస్తామండి. ముఖ్యంగా చూడండి, కింద ఉన్న కాళ్ళని ఇలా కాకుండా స్ట్రెయిట్గా పెట్టండి. అలా పెట్టినప్పుడే మనకి మూమెంట్ అన్నది బాగా జరుగుతుంది. ఇంకా కాళ్ళ వేళ్ళని మీరు హోల్డ్ చేయలేకపోతే యోగా స్ట్రాప్ని యూజ్ చేయండి. దానివల్ల ఈజీగా మనము హోల్డ్ చేయగలుగుతాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఒక వైపునే ఉన్నారు కదండి, మెల్లమెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ కూర్చోటానికి ట్రై చేయండి. ఇదండి అనంతాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసాము, కొన్ని ఓపెనింగ్ ఆసనాస్ చేసాము. ఈ ఆసనాస్ ని మీరు గుర్తు పెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనం ఎక్కువగా స్నానాలు పొద్దున్న సాయంత్రం వేళల్లో చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొద్దున్నే చేస్తారండి. కానీ ఎక్కువగా వేడి నీళ్ళనే వాడతాము, కానీ చల్ల నీళ్ళని వాడటానికి ట్రై చేయండి. స్టడీస్ చెప్తున్నాయండి, చల్ల వాటర్ మనము పోసుకోవటం వల్ల హార్ట్ హెల్త్ అన్నది చాలా బాగా ఉంటుంది. చూడండి, మనం ఊహించాము హార్ట్ బీట్ అన్నది ఫాస్ట్ అవుతుంది, అలా హార్ట్ హెల్త్ బాగుంటుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా బాడీలో ఉన్నా కూడా పోతాయి. ఈ చిన్న అలవాటుని చేసుకొని చూడండి, చాలా మార్పు వస్తుంది మీ హెల్త్లో. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.